హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈరోజు మార్నింగ్ ఈనాడు పేపర్లో చూసినట్టయితే ఒక పెద్ద వార్త అయితే నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగింది. మనం జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నాం. జనవరిలోనే రావాల్సింది, జనవరి అయిపోయింది, మళ్ళీ జనవరి వస్తూ ఉంది. మరి ఇంతవరకు ఇంకా కసరత్తు స్టార్ట్ చేయలేదే అనేసి మనం ఒక 10 days ముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. మరి ఈరోజు అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ కసరత్తు ప్రారంభమైపోయింది. ఇంకా 24 డిపార్ట్మెంట్లలో ఇంకా గుర్తించలేదు వేకెన్సీస్. మొత్తానికైతే మాత్రం 99,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. మరి జాబ్ క్యాలెండర్ కూడా కొత్తగా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉంది. మరి ఏ డిపార్ట్మెంట్లో ఎంత వేకెన్సీ ఉన్నది ఈ యొక్క వీడియో మనం ఇక్కడ చూడబోతున్నాం. మరి మనకి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేసేయండి. మరి ఖచ్చితంగా వస్తుందా లేదా అనేది పక్కన పెట్టినట్టయితే రావడం అయితే పక్క. అంటే గవర్నమెంట్ ఇప్పటికే వచ్చి మనకు 1.5 year అయిపోయింది. మరి ఖచ్చితంగా తమ యొక్క టెన్యూర్లు అయితే మాత్రం ఈ యొక్క ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తారు. కాబట్టి మనకి ప్రిపరేషన్ను పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మరి 99 వేకెన్సీ చూస్తే అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చెప్పడం జరుగుతూ ఉంది. కసరత్తు ప్రారంభమైపోయింది. అన్ని శాఖల్లో కూడా కలిపి ప్రతి శాఖలో కూడా 30% వరకు ఖాళీలు ఉన్నట్టుగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా 24 డిపార్ట్మెంట్లలో పని ఇంకా స్టార్ట్ అవుతూ ఉంది అన్నాడు, పెండింగ్ ఉంది, ఇంకా రాలేదని చెప్పడం జరిగింది. సో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనం చెప్తున్నట్టే 30% వరకు ఖాళీలు ఉన్నట్లుగా చెప్తా ఉంది. అందులో చూస్తే రెవెన్యూ శాఖలో గరిష్టంగా మనకు 13,000 ఖాళీలు ఉన్నాయి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ సో గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అక్కడి నుంచే ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. మరి అటువంటి డిపార్ట్మెంట్లోనే 13,000 ఖాళీలు ఉన్నట్టుగా గుర్తించారు. ఉన్నత విద్యాశాఖలో వచ్చేసి 7,000 ఖాళీలు, విశ్వవిద్యాలయాలు వచ్చేసి 3,000 ఖాళీలు. ఇది ఎప్పటి నుంచో పెండింగ్ పడతా ఉంది. విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీస్లలో ఎప్పటి నుంచో పెండింగ్ పడతా ఉంది. లాస్ట్ టైం గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది, అది మళ్ళీ కోర్టుకి పోయింది, కోర్టుగా ఏం అట్లే నానుతా ఉంది. మరి ఇది కూడా 3,000 వరకు ఉన్నాయి. అది కోర్టు కేసు కంప్లీట్ అయితే మాత్రం ఎప్పుడైనా సరే వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో అయితే మాత్రం 27,000 వేకెన్సీ ఉన్నాయి. సో 27,000లో మనకు 23,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఫిలప్ చేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో 27,000 ఉద్యోగాలలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖల్లో అయితే మాత్రం 23,000 ఖాళీలు మనకు భర్తీ చేయబోతున్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ అంటే స్కిల్ డెవలప్మెంట్ విభాగాల్లో 4,000 ఖాళీలు. ఇక అవుట్ ఆఫ్ 4,000లో మనకు 2,600 వచ్చేసి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరబోతున్నారు. మరి వ్యవసాయ శాఖలో అయితే మాత్రం 3,000 ఉన్నాయి. సో వ్యవసాయ శాఖలో 3,000, ఇందులో 24,000 వేకెన్సీస్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా. మరి పంచాయతీరాజ్ శాఖలో వచ్చేసి 26,000 చెప్పడం జరుగుతుంది. పంచాయతీరాజ్ 26,000 ఖాళీలు ఉన్నట్టు చెప్పడం జరుగుతూ ఉంది పంచాయతీరాజ్ శాఖ. మరి మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ డిపార్ట్మెంట్లో 2,400 ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 18-20 అనేది మనకు చేసుకోబోతున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా. ఇంకా 24 విభాగాల్లో ఖాళీల వివరాలు నిర్ధారించలేదు. ప్రక్రియ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి జనవరిలో క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది ఇది నిజమైతే. ఎందుకంటే ఫస్ట్లో వస్తాను ఇస్తానని చెప్పడం జరిగింది, తర్వాత జనవరి అయిపోయింది, తర్వాత ఉగాది అన్నారు, అదే అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ జనవరి అన్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మార్చి ఏప్రిల్ అంటూ ఉన్నారు. బట్ ఏదైనప్పటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మాత్రం మనకు ఖచ్చితంగా ఇప్పుడు ఇస్తామనేసి మన విద్యాశాఖ మంత్రి గారు అయితేనేమి, మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మన డిప్యూటీ సీఎం గారు అయితేనేమి ఇంకా ప్రకటించలేదు. మరి మొత్తానికైతే మాత్రం ఇవ్వాలి, ఎందుకంటే లేకుంటే మళ్ళీ వాళ్ళ మీద ఉన్న నమ్మకం కోల్పోతారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే మాత్రం ఈ యొక్క ఇయర్లో ఇవ్వబోతున్నారు. ఇది మనకు మొత్తం 99,000 ఖాళీలు చూసినట్టయితే. అదే మాదిరిగా ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి మనకు ఈ యొక్క కొత్త నోటిఫికేషన్లో 12,000 ఉన్నాయి. ఇక 12,000లో నలిసి 2 విడతలుగా వీళ్ళు ఇవ్వబోతున్నారు. 6,000 12,000 ఒకేసారి ఇవ్వరు అనమాట. సో ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది కూడా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ అయితే మాత్రం మొత్తంగా గుర్తించిన ఖాళీలు 12,000లో 2 విడతల్లో 6,000 ఇలాంటి 6,500 ఇంకొక 1,000 పెరిగితే అట్లా అవకాశం ఉంది. మరి వీటితో పాటుగా ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చూసినట్టయితే మనకు 12,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి, తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉన్నాయి, మరి డిప్లొమా లేదా బీటెక్ వాళ్ళకు ఉన్నాయి, లేదా ఇంటర్ ఎంపీసీ వాళ్ళకు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం 12,000కు నోటిఫికేషన్ రెడీగా ఉంది. సో ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేయండి. ఎందుకంటే మనకు సంబంధించి మన రాష్ట్రంలో ఇంత వేకెన్సీ ఉంది కాబట్టి ఇది కూడా మనకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యేదే.
కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా అప్లై చేయండి. దానికోసం వెయిట్ చేయకుండా మనం ఎట్లా ప్రిపరేషన్ ఉంది కాబట్టి ఆ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అంటే ఇవన్నీ కూడా రాస్తూ ఉంటేనే మనం ఎప్పుడు కూడా స్ట్రీమ్ లైన్లో ఉంటాం, ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం ఇది కూడా అప్లై చేయండి. తర్వాత ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 50,000 ఖాళీ అయితే రాబోతున్నాయి. ఈ నెలలో మనకు రిక్రూట్మెంట్ ఉంది, మొత్తం 50,000 వేకెన్సీస్. సో ఎవరికైతే ఏజ్ ఉండి హైట్ ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో 50,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. ఈ నెలలో నోటిఫికేషన్ ఉంది. మరి బ్యాంక్స్ నెక్స్ట్ ఇయర్కి సంబంధించి 2020కి సంబంధించి దాదాపు 40,000 ఖాళీ అయితే ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం బ్యాంక్ క్లరికల్ 15,000 ఉద్యోగాలు, పిఓస్ ఒక 10,500 వస్తున్నాయి కదా. సో ఇదే కావాలి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈసారి మనకు దాదాపుగా 15 నుంచి 18,000 వేకెన్సీస్ ఉన్నాయి. మిగతా ఐబీపీఎస్ నుంచి మిగతా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద అయితే మాత్రం మనకి బ్యాంక్స్ నుంచి 40,000 ఉద్యోగాలు. అదే మాదిరిగా మనకి ఎస్ఎస్సి నుంచి చూసినట్లు కూడా ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ నుంచి కూడా మనకు దాదాపుగా 50,000 ఉద్యోగాలు నెక్స్ట్ ఇయర్కి ఇవి కూడా రాబోతున్నాయి. మరి వీటికి ఏదైనా సరే మీకు బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, గ్రూప్స్ కానీ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీకు కాల్ చేయండి. అదే మాదిరి మనకి బ్యాచ్ ఏమంటే మనం ఏసీబీ బ్యాచ్ స్టార్ట్ కావడం జరిగింది. ఏసీబీ బ్యాచ్ ఏమంటే ఇక్కడ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్. ఇక్కడ ముఖ్యంగా రైల్వేస్, ఎస్ఐ, కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి బ్యాంక్స్ వీటికి సంబంధించినటువంటి బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఈ బ్యాచ్లో స్టార్ట్ అయితే దీనికి బెనిఫిట్ ఏమంటే ఒకే ఫీజు అన్ని రకాల కోర్సెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ డివిజన్ జరిగిపోతుంది అనమాట. అంటే బ్యాంక్స్ వాళ్ళు సపరేట్గా, ఎస్ఐ కానిస్టేబుల్ సపరేట్ వెళ్ళిపోతారు. సో ప్రస్తుతానికి మాత్రం ఏసీబీ బ్యాచ్ వండర్ఫుల్ బ్యాచ్, మంచి అవకాశం కల్పిస్తున్నాం. సో ఏసీబీ ఆల్ కమ్యూనిటీ బ్యాచ్ మీరు జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క నైపుణ్యం ఇంప్రూవ్ అవుతుంది, మీ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అదే మాదిరిగా మీరు ఏ పోటీ పరీక్ష రాయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మంచి ఫ్యాకల్టీలతో, మంచి ఎగ్జామినేషన్స్తో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు మనకు ఏసీబీ బ్యాచ్లో టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపలో వచ్చి మీరు జాయిన్ అయిపోవచ్చు. హాస్టల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉందన్నమాట. మరి ఆన్లైన్ కోర్సు కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ ఉంది. సో యాప్ని చూసుకొని కొనుక్కోవచ్చు. మరి అదే మాదిరిగా మీరు ఏమైనా కరెంట్ అఫైర్స్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం మనది సిఏ బ్రహ్మాస్త్రం అనే పేరుతో సో బాగా రివిజన్తో బాగా వస్తున్నాం ముందుకు. సో డిసెంబర్ 1వ తేదీ నుంచి మీకు పర్ఫెక్ట్గా మీకు జరుగుతుందన్నమాట. అక్కడ డైలీ సిఏ, తర్వాత వన్లైనర్ బిట్స్, అదే మరి ఎంసీక్యూలతో సహా మీకు డిసెంబర్ 1 రాబోతుంది. ఇప్పటికే కసరత్తు స్టార్ట్ అయిందనమాట. మరి డిసెంబర్ 1 నుంచి పర్ఫెక్ట్గా మీ ముందుకు రావడం జరుగుతుందన్నమాట. సో ఇంత అవకాశం ఉన్నాయి కాబట్టి మిత్రులు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ముందు కొనసాగండి. సో నెగిటివిటీ థాట్స్ వస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టేసేయండి. రావడం ఇంత పక్క ఎటు మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇదే ఫీల్డ్లో ముందుకు వెళ్ళండి. మరి ఒక్కటే నమ్ముకోకుండా అన్ని ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కూడా ప్రిపరేషన్ ఒకే రకంగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా. ఓకే మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.